భారతదేశంలో ఉన్న ప్రతి మూలకి టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేసి కొన్ని కోట్ల మంది భారతీయులకి నిజాయితీగా టెలికాం సర్వీసెస్ అందించిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఎందుకని సడన్ గా మూతపడే సిచ్యువేషన్ కి వచ్చేసింది. ఇప్పటికీ ఇండియాలో ఉన్న కొన్ని అడవులు, గుట్టలు, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకి మనమంతా హై స్పీడ్ నెట్వర్క్స్ గా చెప్పుకుంటున్న జియో, ఎయిర్టెల్, ఐడియా లాంటి ఏ కంపెనీస్ కూడా వీళ్ళకి సర్వీసెస్ అందించవు. ఎందుకంటే ఈ ఏరియాస్ లో వీళ్ళకి లాభాలు రావు కాబట్టి. కానీ ఇలాంటి రిమోట్ ఏరియాస్ లో ఉన్న ప్రజలకి కూడా మిగిలిన ప్రపంచంతో సమానంగా కనెక్టివిటీ ఏర్పాటు చేసిన ఒక గొప్ప కంపెనీ బిఎస్ఎన్ఎల్. 2009 వరకు గవర్నమెంట్ కి కొన్ని వేల కోట్ల రూపాయలు లాభాలిచ్చిన బిఎస్ఎన్ఎల్ 2009 నుండి సడన్ గా ఎందుకని భారీ నష్టాల్లో మునిగిపోయింది. ఇది కేవలం గవర్నమెంట్ లో జరిగిన పొరపాట, లేక ప్రైవేట్ కంపెనీస్ ఎదుగుదల కోసం బిఎస్ఎన్ఎల్ ని కావాలనే ముంచేశారా? ప్రెజెంట్ ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో వడాఫోన్ ఐడియాని పక్కన పెడితే జియో అండ్ ఎయిర్టెల్ చేతిలోనే ఆల్మోస్ట్ 80% మార్కెట్ షేర్ ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరికీ పోటీగా బిఎస్ఎన్ఎల్ లాంటి ఒక గవర్నమెంట్ కంపెనీ లేకపోతే ఫ్యూచర్ లో వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ కి వచ్చి డేటా ప్రైజెస్ భారీగా పెంచితే ఈ సర్వీసెస్ కి అలవాటు పడిన మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి? 2009 వరకు ఇండియన్ గవర్నమెంట్ కి బంగారు గుడ్లు పెట్టే బాతులో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు సుమారు 60,000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది. అండ్ దీని వెనక జరిగిన ఎన్నో కుట్రలు, మోసాల కోసం నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1999లో ఇండియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డిఓటి నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ అనే కొత్త డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేసింది. ఇదే 2000లో బిఎస్ఎన్ఎల్ గా మారింది. బిఎస్ఎన్ఎల్ కంపెనీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ లాభాలు సంపాదించాలని కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి టెలికాం సర్వీసెస్ అందించాలనే ఇంటెన్షన్ తో దీన్ని క్రియేట్ చేశారు. అందుకే ఎయిర్టెల్, ఐడియా లాంటి ప్రైవేట్ కంపెనీస్ కనీసం టవర్స్ కూడా పెట్టని ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ కంప్లీట్ నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. 2001లో బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఇండియాలో సర్వీసెస్ స్టార్ట్ చేసే టైంకి అప్పటికి ఇంకా ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో ప్రైవేట్ కంపెనీస్ పెద్దగా ఉండేవి కాదు. ఇదే టైంలో బిఎస్ఎన్ఎల్ ఇండియాలో ఉన్న బోత్ టెలిఫోన్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ని సబ్సిడైజ్డ్ ప్రైజెస్ లో అందించి ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో 70% పైగా మార్కెట్ షేర్ ని సొంతం చేసుకుని నెంబర్ 1 పొజిషన్ లో ఉండేది. మార్కెట్ షేర్ సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, 20 సంవత్సరాల ముందు ఈ కంపెనీకి వచ్చిన లాభాలు చూస్తే ఈ కంపెనీ ఎంత గొప్పగా పనిచేసిందో మీకే అర్థమవుతుంది. బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ అయిన మొదటి సంవత్సరం నుండి ఈ కంపెనీ గవర్నమెంట్ కి వేల కోట్ల రూపాయల లాభాలు ఇచ్చింది. అండ్ ఈవెన్ 2004 అండ్ 5 ఈ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ లోనే బిఎస్ఎన్ఎల్ సుమారు 10,183 కోట్ల రూపాయల లాభాలు ఇచ్చింది. ఇలా ఇండియాకి 2G ఇంటర్నెట్ సర్వీసెస్, మొబైల్ కమ్యూనికేషన్, టెలిఫోన్ కమ్యూనికేషన్ లాంటి సర్వీసెస్ అందిస్తూ బిఎస్ఎన్ఎల్ కంపెనీ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న టైంలో ఒక బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే 2004లో మిస్టర్ దయానిధి మారన్ గారు సెంట్రల్ టెలికాం మినిస్టర్ గా ఉన్న టైంలో ఆయనకున్న పవర్ ని మిస్యూజ్ చేసి బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన 323 హై స్పీడ్ కమ్యూనికేషన్ లైన్స్ ని చెన్నైలో ఉన్న తన సొంత ఇంట్లో ఇన్స్టాల్ చేయించుకున్నారు. అండ్ వీటితో తన తమ్ముడు కంపెనీ అయిన సన్ నెట్వర్క్ కంపెనీ ఛానల్స్ కి సిగ్నల్స్ పెంచడానికి, అలాగే వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన నెట్వర్క్స్ ని ఇల్లీగల్ గా యూజ్ చేసుకున్నారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మిస్టర్ దయానిధి మారన్ గారు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ యూజ్ చేసి ఇండియన్ టెలికాం నెట్వర్క్ లో ట్రేస్ అవ్వని 50 లక్షలకి పైగా కాల్స్ చేశారు. దీని కారణంగా గవర్నమెంట్ కి అలాగే బిఎస్ఎన్ఎల్ కంపెనీకి భారీగా నష్టాలు వచ్చాయి. అండ్ ఇదే టైంలో మిస్టర్ దయానిధి మారన్ గారు తన మినిస్టర్ పదవికి రాజీనామా చేశాక మిస్టర్ ఏ రాజా గారు సెంట్రల్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి వరకు బిఎస్ఎన్ఎల్ ఒక గవర్నమెంట్ కంపెనీ అయినప్పటికీ కూడా ఒక సెపరేట్ ఎంటిటీగానే రన్ అయ్యేది. కానీ ఈ స్కామ్ బయటపడిన వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఎస్ఎన్ఎల్ మీద కంప్లీట్ గా వాళ్ళ ఫోకస్ పెంచేసి బిఎస్ఎన్ఎల్ కంపెనీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని 1కి 10 సార్లు అనలైజ్ చేసి డెసిషన్ తీసుకునేవారు. ఇలాగే 2007లో బిఎస్ఎన్ఎల్ కంపెనీ వైమాక్స్ అనే కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలనుకుంది. ఈ టెక్నాలజీ యూజ్ చేసి వైర్ కనెక్షన్ లేకుండానే మనం లాంగ్ డిస్టెన్స్ వరకు కూడా ఇంటర్నెట్ సర్వీసెస్ అందించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ వైమాక్స్ టెక్నాలజీ అనేది పెద్ద సైజులో ఉండే వైఫై నెట్వర్క్ లాంటిదన్నమాట. సేమ్ కాదు, బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఒక వైఫై రూటర్ మీకు 15 to 20 మీటర్స్ రేడియస్ లో వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే, వైమాక్స్ టెక్నాలజీ ఒక్క యాంటీనాతో 15 కిలోమీటర్స్ రేడియస్ లో హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ టెక్నాలజీని ఇండియాలో ఫస్ట్ టైం బిఎస్ఎన్ఎల్ అడాప్ట్ చేసుకోవాలనుకుంది. కానీ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. దీనికి కారణం ఏంటంటే 2004లో మిస్టర్ దయానిధి మారన్ గారు చేసిన స్కామ్ కే ఇండియన్ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ మీద నిఘా పెంచితే 2007లో మళ్ళీ కొత్తగా వచ్చిన ఏ రాజా గారు
2G స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యి లంచాలు తీసుకుని అర్హత లేని కొన్ని కంపెనీస్ కి 2G స్పెక్ట్రమ్ లైసెన్స్ చాలా తక్కువ ధరకే ఇచ్చారని సిబిఐ కేసు ఫైల్ చేసింది. ఈ స్కామ్ బయటపడిన వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఎస్ఎన్ఎల్ ఇచ్చిన అన్ని టెండర్స్ అండ్ ప్రాజెక్ట్స్ ని క్యాన్సిల్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ కి అప్రూవల్ ఇవ్వకుండా డీలే చేసింది. దీని కారణంగా ఇండియాలో టెలికాం రెవల్యూషన్ స్టార్ట్ అయిన టైంలో, అంటే ఎగ్జాక్ట్ గా 2007 నుండి 2010 టైంలో ఇండియాలో ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్, టాటా డోకోమో లాంటి ఎన్నో కొత్త కంపెనీస్ ఇండియన్ టెలికాం బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి మార్కెట్ షేర్ ని లాక్కోవడానికి పోటీ పడుతుంటే ఆల్రెడీ 70% కి పైగా మార్కెట్ షేర్ ఉన్న బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఒకవైపు వాళ్ళ టెక్నాలజీ అప్డేట్ చేసుకోవడానికి గవర్నమెంట్ నుండి పర్మిషన్ రాక, మరోవైపు కొత్త ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి అవసరమైన ఫండ్స్ లేక స్లోగా బిఎస్ఎన్ఎల్ కంపెనీ తన మార్కెట్ షేర్ ని కోల్పోవడం స్టార్ట్ అయింది. సో మై డియర్ ఆడియన్స్, ఎగ్జాక్ట్ గా ఇక్కడి నుండే బిఎస్ఎన్ఎల్ పతనం స్టార్ట్ అయింది. 2001 నుండి 2008 వరకు సుమారు 40,000 కోట్ల రూపాయలకి పైగా లాభాలు సంపాదించి గవర్నమెంట్ కి ఇచ్చిన బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఫస్ట్ టైం 2009 లో నష్టాలు చూసింది. అండ్ ఈ నష్టాలు ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇండియాలో ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్, వడాఫోన్ లాంటి ప్రైవేట్ కంపెనీస్ అన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 2008 లో 3G టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే ఇదే టైంలో ఇంకా బిఎస్ఎన్ఎల్ 2G లోనే ఉండిపోయింది. సో కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకోకపోవడంతో స్లోగా బిఎస్ఎన్ఎల్ కి ఉన్న కస్టమర్స్ అంతా కూడా ప్రైవేట్ కంపెనీస్ వైపు వెళ్లిపోవడం స్టార్ట్ చేశారు. కస్టమర్స్ లేకపోతే ఆబ్వియస్ గా ఆదాయం తగ్గిపోతుంది, అలాగే లాభాలు తగ్గిపోతాయి. ఇన్ఫాక్ట్ బిఎస్ఎన్ఎల్ కి లాభాలకి బదులు భారీగా నష్టాలు పెరిగిపోయాయి. సో ఇప్పటికే పొలిటికల్ స్కామ్స్ అండ్ గవర్నమెంట్ ప్రెషర్ వల్ల భారీగా కుప్పకూలిపోయిన బిఎస్ఎన్ఎల్ బిజినెస్ కి 2016 లో జియో రూపంలో మరొక పెను ప్రమాదం ఎదురైంది. ఈసారి ఇది కేవలం బిఎస్ఎన్ఎల్ కి మాత్రమే కాదు, ఇండియన్ టెలికాం సెక్టార్ లో చాలా కంపెనీస్ ని జియో షెడ్ కి పంపించేసింది. చాలా మంది దీనికి కారణం ముఖేష్ అంబానీ ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడం అనుకుంటారు. బట్ యాక్చువల్ రీజన్ అది కాదు. ఎందుకంటే ఫ్రీ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. ఫ్రీ బీస్ తీసేసిన వెంటనే వీళ్ళంతా మళ్ళీ వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు. కానీ ముఖేష్ అంబానీ తన కాంపిటేటర్ కంపెనీస్ కి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అర్థం కాలేదు కదా, చెప్తా చూడండి. 2016 లో ముఖేష్ అంబానీ లాంచ్ చేసిన జియో మనందరికీ ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడం మాత్రమే కాదు, ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో ప్రైజింగ్ ప్యాటర్న్స్ ని మార్చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, జియో రాకముందు వరకు ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ లాంటి కంపెనీస్ ప్రతి యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ నుండి 1 GB డేటాకి 200 రూపాయలకి పైగా కలెక్ట్ చేసేవారు. కానీ జియో వచ్చిన తర్వాత ముఖేష్ అంబానీ దాన్ని 10 రూపాయలకి తగ్గించేశారు. జియోతో పోటీ పడుతూ ఇంత తక్కువ ధరకి సర్వీసెస్ అందించలేక చాలా కంపెనీస్ నష్టాల్లోకి వెళ్లిపోతే కేవలం ఎయిర్టెల్ కంపెనీ మాత్రమే ఈ కాంపిటీషన్ ఎదుర్కొని మార్కెట్ లో నిలబడగలిగింది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొన్ని రోజుల తర్వాత జియో అండ్ ఎయిర్టెల్ రెండు కంపెనీస్ కూడా వాళ్ళ టెలికాం అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ భారీగా పెంచేశాయి అండ్ ఇంకా పెంచుతూనే ఉన్నాయి. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం వాళ్ళ రేంజ్ లో పెంచలేదు. సో దీని కారణంగా అప్పటి వరకు ప్రతి యూజర్ నుండి నెలకి 118 రూపాయల ఆదాయం వచ్చే బిఎస్ఎన్ఎల్ కి ఇప్పుడు కేవలం 53 రూపాయలు మాత్రమే వస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, 2016 టైం కి ఇండియాలో ఉన్న అన్ని టెలికాం కంపెనీస్ 4G కోసం పోటీ పడుతుంటే ఈవెన్ 2022లో కూడా బిఎస్ఎన్ఎల్ ఇండియాలో 4Gకి అప్డేట్ అవ్వలేకపోయిందంటే ఒక్కసారి మీరే ఆలోచించండి. బిఎస్ఎన్ఎల్ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయాలు ఎంత స్లోగా తీసుకుంటుందో. ప్రెజెంట్ అయితే జియో అండ్ ఎయిర్టెల్ 4Gని దాటేసి 5G కోసం పోటీ పడుతుంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3Gలోనే ఉండిపోయింది. సో ఇది పరిస్థితి. బిఎస్ఎన్ఎల్ లాస్ అవ్వడానికి మరొక కారణం ఏంటంటే, ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ అవ్వడం వల్ల ఎంత నష్టాలు వస్తున్నా ఈ కంపెనీ ఎంప్లాయీస్ కి మాత్రం టైం టు టైం శాలరీస్ పే చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక పాయింట్ ఆఫ్ టైం లో బిఎస్ఎన్ఎల్ కంపెనీ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందో తెలుసా? ఈ కంపెనీ రన్ చేయడానికి యూజ్ చేసే డబ్బులో ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వడానికే బిఎస్ఎన్ఎల్ ఆల్మోస్ట్ 60% కి పైగా ఖర్చు పెట్టేది. ఇక్కడ మనమంతా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక కంపెనీని రన్ చేయడానికి యూజ్ చేసే అమౌంట్ లో 60% కి పైగా వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇచ్చే జీతాలకే ఖర్చు అయిపోతే మిగిలిన 40% తో ఆ కంపెనీ కాంపిటీటర్స్ ని ఎలా ఎదుర్కొంటుంది, మార్కెట్ లో ఎలా కొనసాగుతుంది? 2023 లెక్కల ప్రకారం ఇండియన్ టెలికాం సెక్టార్ లో సుమారు 40% మార్కెట్ షేర్ తో ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలకి పైగా లాభాలు సంపాదిస్తున్న జియో కంపెనీకి 20,000 మంది ఎంప్లాయీస్ ఉంటే, కేవలం 10% మార్కెట్ షేర్ తో 50,000 కోట్లకి పైగా అప్పులున్న బిఎస్ఎన్ఎల్ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో తెలుసా? 64,000 మంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక ప్రైవేట్ కంపెనీ లాస్ నుండి బయటకు రావడానికి అలాగే ఒక గవర్నమెంట్ కంపెనీ లాస్ నుండి బయటకు రావడానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇదే బిఎస్ఎన్ఎల్ ఒక ప్రైవేట్ కంపెనీ అయితే ఇమీడియట్ గా తన ఎంప్లాయీస్ ని తగ్గించేసి ఎవరైతే సరిగా పని చేయట్లేదో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుని తొందరగా ప్రాఫిట్స్ లోకి రావడానికి అవసరమైన స్టెప్స్ అన్ని తీసుకునేది.
కానీ బిఎస్ఎన్ఎల్ ఒక గవర్నమెంట్ కంపెనీ అవ్వడం వల్ల కంపెనీ లాభాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా బిఎస్ఎన్ఎల్ మాత్రం అప్పు చేసైనా తన ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వాల్సిందే. నిజానికి ఈ కంపెనీ నష్టాల నుండి బయటికి రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమే. ప్రెజెంట్ ఇండియాలో బిఎస్ఎన్ఎల్ పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు వైర్లెస్ మొబైల్ సర్వీసెస్ లో ఇండియాలో నెంబర్ 1 కంపెనీగా ఉన్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు కేవలం 9% మార్కెట్ షేర్ కి పడిపోయింది. అండ్ 2023 ఒక్క జనవరి మంత్ లోనే బిఎస్ఎన్ఎల్ ఆల్మోస్ట్ 15 లక్షల మందికి పైగా యూజర్స్ ని కోల్పోయి 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో 3,500 కోట్లకి పైగా నష్టాలు ఫేస్ చేసింది. సో బిఎస్ఎన్ఎల్ ని ఈ సిచ్యువేషన్ నుండి బయటకు తీసుకురావడానికి మోడీ గవర్నమెంట్ 2022 జూన్ 27న 1,64,000 కోట్ల రూపాయల విలువైన రిలీఫ్ ప్యాకేజ్ ని అనౌన్స్ చేశారు. ఈ ప్యాకేజ్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ కి కావాల్సిన 4G స్పెక్ట్రమ్ అలోకేట్ చేసి దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడానికి, అలాగే ఈ కంపెనీ అప్పులు తీర్చి బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్ చేయడానికి ఈ డబ్బు యూజ్ చేస్తారు. అంతేకాకుండా ప్రెజెంట్ ఇండియన్ టెలికాం మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు 2023లోనే బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ ని ఆల్ ఓవర్ ఇండియా లాంచ్ చేస్తుందని, అండ్ 4G లాంచ్ చేసిన 7 months లోనే 5G కూడా లాంచ్ చేసి 2027 కి బిఎస్ఎన్ఎల్ మళ్ళీ ఒక ప్రాఫిటబుల్ కంపెనీగా మారబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇండియా 2013లో 4Gని లాంచ్ చేస్తే బిఎస్ఎన్ఎల్ ఇంకా 2023కి కూడా 4Gకి అప్డేట్ అవ్వలేదు. మరి అలాంటిది బిఎస్ఎన్ఎల్ 4Gకి అప్డేట్ అయిన 7 months లోనే 5Gకి కూడా ఎలా అప్డేట్ అవుతుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. రీసెంట్ గా 2023 మార్చిలో ఇండియన్ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ కి ఇండియా వ్యాప్తంగా 4G సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి టీసీఎస్ కంపెనీతో ఒక డీల్ చేసుకుంది. ఈ డీల్ వాల్యూ 15,000 కోట్ల రూపాయలు. ఈ డీల్ ప్రకారం టాటా గ్రూప్ కి సంబంధించిన టీసీఎస్ కంపెనీ బిఎస్ఎన్ఎల్ కి 4G అలాగే 5Gకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, టీసీఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కదా, మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టీసీఎస్ ఎలా ప్రొవైడ్ చేస్తుందని? దీనికి సమాధానం తేజస్ నెట్వర్క్స్. తేజస్ నెట్వర్క్స్ అనేది టాటా గ్రూప్ కి సంబంధించిన ఒక టెలికాం ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. బిఎస్ఎన్ఎల్ కి 4G అండ్ 5G సర్వీసెస్ అందించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ కంపెనీయే సప్లై చేస్తుంది. సో ఫైనలీ సెంట్రల్ మినిస్టర్స్ చెప్పినట్టు బిఎస్ఎన్ఎల్ కేవలం 1 సంవత్సరంలోనే 4G అండ్ 5Gకి అప్డేట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా జియో అండ్ ఎయిర్టెల్ లాంటి కార్పొరేట్ కంపెనీస్ కి మాత్రం బలమైన పోటీ ఇవ్వగల ఒక గవర్నమెంట్ కంపెనీగా అయితే ఎదగాలని కోరుకుందాం. బికాజ్ ఎప్పుడైతే మార్కెట్లో పోటీ తగ్గిపోతుందో అప్పుడు ఎవరు కూడా ఈ ప్రైవేట్ కంపెనీస్ పెట్టే ప్రైజెస్ ని ఆపలేరు. ఎటు చూసినా నష్టపోయేది మనలాంటి సామాన్యులే. అదే ఈ ప్రైవేట్ కంపెనీస్ కి ఆల్టర్నేటివ్ గా ఒక గవర్నమెంట్ కంపెనీ ఉంటే ఈ ప్రైవేట్ కంపెనీస్ దోపిడీని ఆపడానికి అది ఎంతో హెల్ప్ అవుతుంది. ఫైనల్లీ ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియాలో కొన్ని గవర్నమెంట్స్ లాభాలు ఇస్తున్నంతసేపు బిఎస్ఎన్ఎల్ ని ఒక మనీ మిషన్ లా వాడుకుని ఎప్పుడైతే నష్టాల్లోకి వెళ్ళిందో దాన్ని పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు దీని కారణంగా మనకి తెలియకుండానే మనమంతా ఈ కార్పొరేట్ కంపెనీస్ ఇచ్చే ఫ్రీబీస్ కి అలవాటు పడిపోయి, ఒకప్పుడు ఫ్రీగా ఇంటర్నెట్ ఇస్తామంటే వాడటం స్టార్ట్ చేసిన మనమంతా ఇప్పుడు వీళ్ళు ఎంత ప్రైస్ పెట్టినా కొనకుండా ఉండలేకపోతున్నాం. అవునా కాదా? సో ఇలాంటి సిచ్యువేషన్ నుండి బయటకు రావడం అనేది అంత ఈజీ కాదు. కానీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ రిలీఫ్ ప్యాకేజ్ తో అయినా బిఎస్ఎన్ఎల్ మళ్ళీ మార్కెట్ లో మంచి పొజిషన్ కి రావాలని కోరుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ watching and I'll see you in the next video. Till then, this is your friend Surya signing off.